వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఏపీలోని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ సభ్యుడు. మత్స్యకారుల వలలో చిక్కిన భారీ టేకు చేప. భారత్ బంద్ ఎఫెక్ట్, నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 10 మందికి అస్వస్థత. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వ్యవసాయ మోటార్ల దొంగల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ వివరాలను వెల్లడించారు. డోర్నకల్ మండల పరిధిలోని వ్యవసాయ బావుల వద్ద మోటార్లను దొంగిలించి ఖమ్మంలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న 10 మంది సభ్యుల ముఠాలో 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరో 4 పరారీలో ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 4,50,000 రూపాయల విలువ చేసే 19 మోటార్లతో పాటు 2 అశోక లేలాండ్ వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ వివరించారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠాను పట్టుకున్న సిఐ రాజేష్ నాయక్ను ఎస్పీ అభినందించారు. ఈరోజు ఉదయం 8 o'clock ఇక్కడ బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ దగ్గర వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక సస్పిషియస్ కండిషన్లో ఒక వెహికల్ మనకు దొరికింది, అశోక్ లీలాండ్ వెహికల్. ఆ వెహికల్లో మనకు 6 ముద్దాయిలు, దాంతోపాటు ఒక 2 స్కూటర్స్, తర్వాత ఒక 70,000 క్యాష్ దొరికింది, ప్లస్ 2 మోటార్స్ కూడా, ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికినాయి. అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది, వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం అది. ఆల్మోస్ట్ టోటల్ 10 మంది ఉంటారు వాళ్ళు. సో దాంట్లో కొంతమంది డే టైంలో అది స్కూటర్ వాడి మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రెక్కిచ్చేసి నైట్ టైంలో ఈ అశోక్ లేలాండ్ ఒక ట్రాలీ లాగా ఉంటుంది, దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అట్లాంటి ఇది డే టైం రెక్కిచ్చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం ఇది. మ్యాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు. ఇప్పుడు మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆఫెన్సెస్ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 19 కేసెస్లో వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు మనకు టోటల్ 19 మోటార్స్ రికవరీ అయింది. 19 మోటార్స్లో మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ ఉన్నాయి. ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక 9 కేసెస్ ఉన్నాయి. సో ఈ వెహికల్ అంటే ఈ మోటార్స్ ప్లస్ క్యాష్ మనకు తెలిస్తే టోటల్ 4,54,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ అయింది. సో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకు 6 మన కస్టడీలో ఉన్నారు, ఒక 4 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో ఒక శ్రీను పేరుతో ఒకరు ఉన్నారు, శ్రీను అలియాస్ వెంకటేష్, అతను ఖమ్మం సంబంధించి. శివ అలియాస్ శివ ఒకరు ఉన్నారు, 2 CCL ఉన్నారు, అంటే మైనర్ అబ్బాయిలు ఉన్నారు. సో టోటల్ 6 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా మనం త్వరగానే అది పట్టుకొని యాజ్ పర్ లా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇట్లాంటి దొంగతనం చేసి ఒక ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర ఒకటి స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు A1 ఉంటుంది, ముత్యాల వీరబోయిన. ఆమె మొత్తం ఇది వీళ్ళతోటి ఇట్లాంటి దొంగతనం చేసి వాళ్ళు అక్కడ పోయి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది అమ్మేవాళ్ళు.
సో అట్లాంటి వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈ చాలా రోజుల నుంచి చేసిన తర్వాత కూడా ఇది చాలా అంటే పోలీస్ స్టేషన్ దృష్టికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఈ మోటార్ ఇది వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది, ప్లస్ పాత మోటార్స్ వాళ్ళు మ్యాక్సిమం టార్గెట్ చేసేది. సో చాలామంది రైతులు కూడా ఇట్లాంటి దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఇది ఇప్పటివరకు ఈ గ్యాంగ్ మీద ఏం యాక్షన్ జరగలేదు. బట్ అది వాళ్ళ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ చూస్తే కొన్ని కేసెస్ A1, A3, A6 మీద వేరే పోలీస్ స్టేషన్లో ఖమ్మం కమిషనరేట్లో కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. సో దాని మీద కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ఏం యాక్షన్ ఉంటుంది అది చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం చాలా పెద్ద క్యాచ్ ఉంది. ఈ క్యాచ్లో మెయిన్గా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన SHO రాజేష్ గారు చాలా మంచిగా పనిచేశారు కాబట్టి యాజ్ ఏ డిస్ట్రిక్ట్ SP I congratulate the SHO Dornakal, B. Rajesh, అండర్ ద గైడెన్స్ ఆఫ్ DSP Mehbad తిరుపతి గారు. వాళ్ళు మంచిగా పనిచేశారు. సో I congratulate all of them. ప్లస్ ఇప్పుడు ప్రజలకి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇట్లాంటి చిన్న దొంగతనం ఉన్నప్పుడు మీరు ఇమీడియట్ రిపోర్ట్ చేస్తే యాజ్ పర్ ప్రొసీజర్ పోలీసు వాళ్ళు 100% కష్టపడి పని చేసి అది డిటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. అల్లూరి జిల్లా ASP పంకజ్ కుమార్ మీనా ఎదుట చింతూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీకుంట ఏరియా కమిటీ సభ్యుడు మడివి గంగ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు పాల్పడిన అనేక సంఘటనల్లో ఇతడు నిందితుడు. 1 లక్ష రివార్డు ప్రకటించిన ప్రభుత్వం చింతూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మావోయిస్టును మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి జన స్రవంతిలోకి కలిసిపోతున్న మావోలు. సో అందరికీ నమస్కారం. జిల్లా SP శ్రీ అమిత్ వర్దార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ ముందు మడివి గంగా అలియాస్ ప్రశాంత్ పార్టీ మెంబర్ కొంట ఏరియా కమిటీ అతను సరెండర్ అయ్యాడు. ఇతని స్వగ్రామం రామనగరం, బెజ్జీ పోలీస్, ఛత్తీస్గఢ్. అతను 2018 సంవత్సరంలో గజేందర్ కొంట ఏరియా కమాండర్ అతని మోటివేషన్తో మావోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై 2018 నుండి 2020 వరకు కొంట ఏరియా కమిటీలో మిలిషియాగా పనిచేశాడు. 2021 సంవత్సరంలో సోడి మంజుల ఇతనిని CPI మావోయిస్ట్ పార్టీ దళ్ సదాశిగా జాయిన్ చేయించింది. ఆ తర్వాత కొంట ఏరియాలో తిరిగాడు. 2024లో జనవరిలో ఇతనికి PMగా అంటే పార్టీ మెంబర్ ప్రమోషన్ వచ్చింది. కొంట ఏరియాలో తిరిగాడు. ఇతను పాల్గొన్న ఘటనలు: 1. 16 జనవరి 2024లో పామిడా పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న ధర్మవరం CRPF క్యాంప్ మీద అటాక్ చేశారు. ఇందులో 3 మావోయిస్టులు చనిపోయారు. 2. అదే నెలలో 30న జైగురు బండా పోలీస్ స్టేషన్ పరిధిలో గల టేకులగూడెం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పాల్గొన్నాడు. ఈ ఇన్సిడెంట్లో 2 CRPF జవాను, 2 మావోయిస్ట్ చనిపోయారు. సరెండర్ కావడానికి గల కారణాలు: 1. మావోయిస్టుల యొక్క ఐడియాలజీతో విసుగు చెందాడు. 2. మావోయిస్ట్ పార్టీలోని నాన్ ట్రైబ్ మీద చిన్న చూపుతో ఉంటున్నారు. ప్రజలకి మావోయిస్ట్ పార్టీ మీద మరియు దాని యొక్క భావజాలం మీద నమ్మకం తగ్గిపోయింది. 4. మావోయిస్ట్ పార్టీ యొక్క బలమైన ప్రదేశంలో పోలీస్ క్యాంపులు తెరవడం మరియు ఎక్కువ పోలీస్ మూవ్మెంట్ చేస్తున్నారు. ఈరోజు మా వద్ద లొంగిపోయిన మడివి గంగాకు గవర్నమెంట్ నుండి రావాల్సిన మనీని మరియు ఎలిజిబుల్ అయిన స్కీమ్ను మడివి గంగాకు త్వరగా అందేటట్లు మేము పని చేస్తాము. అలాగే ఇంకా ఎవరైనా సరెండర్ కావాలి అనుకుంటే జిల్లా SP గారి వద్దని, చింతూరు పోలీస్ వద్ద కానీ, ASR డిస్టిక్లోని ఏ పోలీస్ స్టేషన్ వద్దనైనా కానీ అవ్వవచ్చు. వీరికి మా సహకారం పూర్తిగా ఉంటుంది. And the AP rehabilitation policy is very good policy. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా BRS పార్టీ పనిచేస్తూ వారికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు.
ప్రభుత్వం ఇటీవల చిరు వ్యాపారులపై ఎన్నడూ లేని జీవోలు ఇచ్చి కూల్చివేతలు చేపట్టిన సందర్భంగా పోచం మైదాన్ ప్రాంతంలో పలువురు వ్యాపారస్తులు సంస్థలను రాత్రికి రాత్రి ప్రభుత్వ అధికారులు కూల్చివేయటంతో ఇబ్బందులు పడుతున్న వారికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా పనిచేస్తూ వారికి అండగా ఉంటానని చెప్పారు. కూడా సహకరిస్తాను. 4,000 మంది మనకు మొన్న వచ్చి ఒక 15 రోజులు షాపులు మేముందండి. ఇప్పుడు వాళ్ళు కొత్త డబ్బాలు వేయించుకోవాలంటే ప్రభుత్వం ప్రజాపాలన కాదు, ప్రజలకు శత్రువుగా ఈరోజు వ్యవహారం చేస్తున్నది. ఈరోజు వరంగల్ పోచం మైదాన్లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి సందులో పెద్దలు 45 సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల కోట కింద ఆ రోజు టెలిఫోన్ తీసుకొని ఆనాడు తన యవ్వనంలో ఉన్నటువంటి జీవితాన్ని మొదలుపెట్టి నేటి వరకు కూడా దాన్నే జీవితంగా భావించుకొని అదే వృత్తిగా భావించుకొని తను చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఊటిన తెల్లవారుజామున ఒక దొంగల మీద దాడి చేసినట్టుగా, ఒక దేశ ద్రోహుల మీద దాడి చేసినట్టుగా ఈరోజు నిరుపేదలైనటువంటి ప్రజల మీద ఈరోజు 12 కుటుంబాల మీద ఈరోజు దాడి చేసి ఎక్కడ కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, కనీసం మాట రూపంగా కూడా చెప్పకుండా ఈరోజు దాడి చేసే 2 కంప్యూటర్లు, అదేవిధంగా దానిలో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా డ్యామేజ్ చేసి దాని ఒక్కడే కాదు ఇంకా 11 కుటుంబాలను కూడా మొత్తం కకలావికలం చేసి ఈరోజు వాళ్ళను రోడ్డు పాలన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము దీని మీద పోరాడతాం. వరంగల్లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ పక్షాన మీరు కనుక వెంబడబడితే అందరం ఏకమై మీ వెంబడి పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజున్న స్ట్రీట్ వెండర్లందరినీ ఒక గణాంక లెక్కలతోటి ఈ రోజు వాళ్ళను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని ఒక మంచి జీవనోపాధి ఉండాలని చెప్పి, జీవన విధానంలో ఒక మంచి పద్ధతి ఉండాలని చెప్పి వారికి బ్యాంకింగ్ లో ఖాతాలు ఓపెన్ చేసి ఒక సిస్టమేటిక్ గా చేసినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారిది, ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిది. కానీ ఈ రోజు ఇక్కడ ఒక వికలాంగుడని చూడకుండా మిగతా మైనార్టీ వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, అన్ని వర్గాలు ఇక్కడ దాని మీద జీవనోపాధి కొనసాగిస్తుంటే వారి మీద ఈ దాడి చేయడం హేనీయం. అధికారులు చెప్పిళ్ళు, ఇక్కడ అధికారులు వీళ్ళతో చెప్పిళ్ళంట, ఎమ్మెల్సీ గారు లెటర్ పెట్టిలో ఇక్కడ పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదని చెప్పి, పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదంటే 15 రోజులు ఇక్కడ వీళ్ళు దుకాణాలు బంద్ చేసుకొని ఉన్నారు. పాప వాళ్ళు ధర్మంగా ఉన్నారు, ఎవరైనా కూడా మనుషులే. మరి ధర్మంగా 15 రోజులు పోచమ్మ గుడి గురించి బంద్ చేసుకొని ఉంటే ఈరోజు తెల్లవారుజామున ఊట వచ్చి ఈ విధంగా చేయడం అన్నది నిజంగా కూడా మీరు చరిత్రహీనులుగా మిగులుతారు. ఈ ప్రాంతం మిమ్మల్ని గౌరవించి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నది మీరు చేసే ఏనియమైన పరిస్థితికి ఖచ్చితంగా మీకు దీనికి బదలా తీర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. స్ట్రీట్ వెండర్ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటది, వారికి అండగా ఉంటదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రంలో గంగపుత్రులకు భారీ టేకు చేప చిక్కింది. పల్లిపాలెం మినీ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఎబిలిదీవికి చెందిన మత్స్యకారులు బలగం వెంకటేశులు స్వామిల వలలకు టన్నున్నర 1500 కిలోల భారీ టేకు చేప చిక్కింది. అధిక బరువు ఉన్న ఈ చేపను క్రేన్ సహాయంతో పైకి లేపి మినీ వాహనంలో ఉంచారు. ఈ చేపను కాకినాడ కుంభాభిషేకం యార్డుకి తరలిస్తున్నట్లుగా వారు తెలిపారు. ఇంత పెద్ద చేప తమ వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
పైకి లేపనా ఇంకా యానికి మన యానికి బండి ఎన్ని కేజీలు ఆగుతుంది నాన్న ఇది ఎన్ని కేజీలు ఆగుతుందా సాగిపోద్దేమో కాదు అటు ఇటు తోడేయాల్సిందే ఆ రెక్క తగిలింది రెక్క పైకి వెళ్తారు ఈ రెక్క పైకి వచ్చిన రెక్క ఎందుకు వచ్చిందంటే రెక్కలు పైకి పైకి వచ్చింది కిందకి వచ్చింది ఫ్లైట్ లాగా ఫ్లైట్ అలా కాపాడుతుంది అని చెప్పండి రెక్క సిరుకు లైటింగ్ రెక్క అక్కడ కర్రలతో లేపాలి రెక్క లేపడి కర్ర అవుతుంది కర్ర ఎట్లా లేపాలి లేదు పక్క కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కొరకు ఏర్పాటు చేసిన బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మొదటగా సంపూర్ణంగా ఉన్న దరఖాస్తులను పరిశీలించి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని జత చేసి లేదని పరిశీలించాలని అన్నారు. దరఖాస్తులకు డాక్యుమెంట్లు, ఫ్లాట్ ఇమేజెస్, మాస్టర్ ప్లాన్ జత చేసి ఉండాలన్నారు. ఆ స్థలం ప్రభుత్వానిదా, సికం భూమి FTL పరిధిలో ఉన్నదా అని పరిశీలించాలని సూచించారు. బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లేటప్పుడు గ్రామాల వారీగా సర్వే నెంబర్ల ప్రకారం వెళ్తే పని సులభం అవుతుందని తెలిపారు.
టాయిలెట్స్ మెయింటెనెన్స్ కి కూడా సపరేట్ కావాలని డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దర్గా 6 days కూడా ఈ మెయింటెనెన్స్ కోసం సపరేట్ కావాలని కూడా అరేంజ్ చేసి అన్ని ఆపరేట్ చేస్తున్నాం. లోకల్ ఫ్రెండ్స్ తో కూడా ఒక 40 to 50 అరేంజ్ చేస్తాము. ఈవెన్ శానిటేషన్ వెహికల్స్ కంటిన్యూస్లీ ఒక ట్రాక్టర్ ఆటోస్ జేసీబీ అండ్ డోజర్ కంటిన్యూస్లీ 8 days అటెండ్ ప్లేస్ అయ్యాయి. మళ్ళీ ఈ అప్రోచ్ రోడ్లో ఏమైనా రైట్ హ్యాండిల్ ఉంటే వాటిని వెరిఫై చేసి క్లియర్ చేస్తాను. ఇలాంటి కారణాలు మంచిగా కూడా అవైలబుల్ పెట్టడం చేసుకుంటాము. సార్ ప్రతి అభివృద్ధి చేస్తాం. లేకుండా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవటం మేము తీసుకుంటాం కదా. థ్యాంక్ యూ. కాషియస్గా మూమెంట్ అనేది ఎన్షూర్ చేసుకోవాలి. ఈ సైడ్ నుంచి కొంతమంది స్టాఫ్ని డిప్లాయ్ చేసి పబ్లిక్ మూమెంట్ అనేది చూసుకోవాలి. కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. 27 నుంచి ఫుట్బాల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని అరేంజ్ చేసుకోండి. థర్డ్లీ కొన్ని ఎక్స్ట్రా రిక్వెస్ట్ వచ్చారు కమ్ అపార్ట్ ఫ్రమ్ వాట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ శాంక్షన్. ఒకటి మెయిన్ రోడ్ అప్రోచ్ రోడ్ దగ్గర పాట్కోల్స్ రోడ్ కండిషన్ బాగాలేదు అన్నారు. సో ఎదర్ రీకార్పెటింగ్ లేకుంటే పాట్కోల్ మీకు దేంతో మీకు సెట్ అవుతుందో చూసుకొని అదొకటి టేకప్ చేయండి. సెకండ్ లీకేజెస్ ఆఫ్ వాటర్ సప్లై మెన్షన్ చేసి చూడండి. And bench purposes group will come and పెట్టచ్చు or directly contact audio గారికి ఫోన్ చేయండి or నాకు కూడా ఫోన్ చేసి మెసేజ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. I request you all to ensure the arrangements are befitting the occasion and regular touch లో ఉన్నట్టు coordinate with one another and also with the public representatives. Thank you. ఎవరైనా ఈసింగ్ కానీ లేకపోతే మనకి టీఓ కూడా ఫ్రీగా ఉంటాడు కాబట్టి ఆ టీవోని కూడా ఇద్దరిలో ఒకరు వేస్తే పూర్తి స్థాయిలో అక్కడ ఉండి ఉత్సవాలు అయ్యే వరకు కూడా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం ఉన్నా కానీ దాన్ని మన ఇక్కడ గౌరవ శాసనసభ్యులు చాలా ఇంట్రెస్ట్ గా దాన్ని ఇంకా చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది కాకుండా ఇంకేమైనా శాశ్వత నిర్మాణం కోసం వారి దగ్గర సూచించినట్లయితే దాన్ని కూడా కార్పొరేషన్ వారిగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంకా ఏమైనా ఉంటే సో అన్ని అరేంజ్మెంట్ కోసం సీరియస్నెస్ అనేది ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ అనేది జాయింట్ డిస్ట్రిక్ట్ కాదు. ఎవరి వారి డివిజన్ అనేది జరిగిందో సీఏ గారు దీంట్లో సీరియస్నెస్ అనేది అవ్వాలి. కూర్చొని కూర్చున్న విజయాలు కూర్చున్నాం తప్ప డిస్ట్రిక్ట్ విజిట్ చేయడానికి కనీసం మనం ప్రయత్నించలేదు, పట్టించుకోలేదు అనే దాన్ని మనం ఎక్కడ కూడా ఫిర్యాదు ఇస్తున్నప్పుడు ఫిర్యాదు ప్రకారం అందరూ కలిసి కట్టుగా టీం ప్రకారం దాన్ని చర్చించుకొని ఏం చేయాలి, ఆల్టర్నేట్ ఏముంటుందని దాంట్లో చూసుకోవాలి తప్ప ఏమి కూడా టైం కేటాయించేటప్పుడు. వైద్యురాలి హత్యాచారం కేసు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్తో మీకు ఉన్న సంబంధం ఏంటి అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా కోల్కతా పోలీస్ ఏఎస్ఐ అనూప్ దత్తా ఎలా పారిపోతున్నాడో చూడండి. সঞ্জয়কে কবে থেকে চিনতেন? আপনার জন্য এত এগিয়ে কেন হয়েছে? সঞ্জয়কে কবে থেকে চিনেন? অনুপ বাবু, পড়ে যাবে অনুপ বাবু একটু দাঁড়িয়ে যান পড়ে যাবেন দাঁড়িয়ে যান। বাবু বলে দিতে কি হচ্ছে? সঞ্জয়কে কবে থেকে চিনতেন? পড়ে যাবেন কবে থেকে চিনতেন? পড়ে যাবেন, আস্তে যান পড়ে যাবেন দাদা, পড়ে যাবেন, আস্তে নিচে
ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా సంగారెడ్డి మండలం బసల్వాడి గ్రామంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పర్యటించారు. గ్రామంలో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంక్వైరీ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ పరిశీలించి అర్హత గల దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమోదించాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగవంతం చేయాలని, గతంలో ఏవైనా డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనట్లయితే ఇప్పుడు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉన్నందున అలాంటి వాటిని గుర్తించి అప్లోడ్ చేయాలన్నారు. ఈ పర్యటనలో తహసీల్దార్ దేవదాస్, సంబంధిత రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.